ఓకే. మీ మీదేమైనా రూమర్ వచ్చిందా? ఇంత మాట్లాడుతున్నారు గదా! దాని గురించి? ఆహా! నా మీద ఇంకేం రాలేదు. ఇంత జాగ్రత్త పడుతున్నాయి కాబట్టి అంత ఓకే. రాలేదు. వచ్చే ఉంటాయి. అయి మన వరకు రీచ్ అవ్వవు గదా! ఓకే. ఎవరైనా చెప్పి ఉంటారా? హ్మ్. నార్మల్‌గా పూజ ఇలా అంట గదా! నువ్వు ఏమైనా చేసావా షూట్‌లో అని? అంటే నాకొచ్చేటియయితే లైక్ పూజ షూట్స్‌కి టైంకి రాదు. ఓకే. చాలా మేకప్‌కి టైం తీసుకుంటది అని. ఎందుకంత టైం తీసుకుంటారు మరి? యాక్చువల్లీ నేను మేకప్‌లో ఎవ్వరికీ నచ్చను. నేచురల్ ఫేసే బావుంటది. ఆహ్, మ చెప్పాను గదా! ఇవే రూమర్స్. ఉన్న నిజమేమో ఇది. నేను నేచురల్‌గానే బావుంటా. సో, నాకు హెవీ మేకప్స్ ఎయ్యరు. కాకపోతే మేకప్‌కి టైం తీసుకుంటా. నిజానికి నేను టైం తీసుకుంటా. ఎందుకంటే నాకు ఓకే. డ్రెస్ అనేది ఇక్కడ ఈ కుచ్చు ఇటు ఉండాలంటే ఇది ఇటే ఉండాలి. అట్లా మొత్తం ఎక్కడికక్కడ నీట్‌గా సెట్ అయిన తర్వాత నేను బయటికొస్తా మేకప్ రూమ్ నుంచి. అప్పటి వరకు రాను. అది ఓకే. కొంచెం డైరెక్టర్స్‌కి గానీ వీళ్ళకి టైం వేస్ట్ అవుతూ అవునవును. ఉంటది గదా! అట్లా వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు నిజానికి. ఓకే. పేమెంట్స్ ఎక్కువ చార్జ్ చేస్తదని ఇట్లా కొన్ని చిన్నవుంటాయి. ఓకే. ఎంత ఆ! తీసుకుంటదేంటి పూజ అసలు? అమ్మ మాట్లాడతారు అయన్నీ. అమ్మనేనా? నాకు ఓకే. తెలవదు. మీకేం తెలీదయితే. నాతో ఓన్లీ స్టోరీ డిస్కస్ జేస్తారు. స్టోరీ. కాస్ట్యూమ్స్ గురించి, ఇంకా పేమెంట్స్ గురించి అమ్మ మాట్లాడతారు. ఓకే. ఇప్పుడు సాంగ్ ఓకే అని చెప్పాలంటే మీరు చెప్తారా? మీ అమ్మ చెప్తారా? నేను, మమ్మీ, డ్యాడీ ఒక్కసారి సాంగ్ పంపివ్వమని అడుగుతాం ఎవరినైనా. ఓకే. విని చెప్తాం. నాకు ఓకే అనిపించినా కొన్ని మమ్మీ, డ్యాడీకి నచ్చవు. అట్లాంటి టైంలో రిజెక్ట్ జేయాల్సొస్తది. కొన్ని టైమ్స్ వాళ్ళకి గూడా క్లారిటీ లేనప్పుడు హన్మయ్య గారు అని ఉంటారు. ఓకే. ఫోక్‌లో కొంచెం లి పెద్ద లిరిసిస్ట్ అంటే బాగా అనుభవం ఉన్న మనిషి ఆయన. ఓకే. పెద్దాయన. ఏదైనా మంచి సజెషన్స్ ఇస్తారు. సార్ ఇట్లా అమ్మ వాళ్ళకి గూడా కొంచెం క్లారిటీ రావట్లేదు చెప్పండి అని అంటే చెప్తారు. అమ్మ చెయ్యి బావుందంటారు. లేదంటే అమ్మ వద్దు కొంచెం మంచిగా లేదంటారు. అట్లా. ఓకే. హ్మ్. అంటే ఇన్ని లిరిక్స్ వింటున్నారు గదా! హ్మ్. మీకు ఏదైనా వినంగానే అరే! ఈ సాంగ్ బావుంది అని ఏ సాంగ్ అనిపిచ్చింది? నాకు వినంగా అన్నీ నచ్చితే నాకు నచ్చినాయి గాబట్టే ఇప్పటివరకు నేను అవన్నీ చేశాను సాంగ్స్. కాకపోతే వినంగానే అబ్బా! ఏముందనిపించిన సాంగ్ అయితే 'డుగు డుగు బండి' అని ఒక సాంగ్. ఓకే. ఫీమేల్ సాంగ్. అది బాగా అనిపించింది. వినంగానే మా డ్యాడీకి నాకు అబ్బా! ఏముందనిపించింది. ఏముందనిపిచ్చిందా? మళ్ళీ ఓకే. ఇంకోటి ఫుల్ మాస్ సాంగ్ 'అర్రల్లాలికి కూసున్నవానే మాయే' అని. అది ఓకే. వినంగానే ఇక నేను నవ్వినాను కదా! నా పొట్ట ఇట్లా బ్లాస్ట్ అయ్యేటట్టు నవ్విన. అంత ఫన్నీ ఉంటది ఆ సాంగ్ అయితే. అవునా? ఓకే. ఈ 2 సాంగ్స్ కొంచెం వచ్చా? వినంగానే లిరిక్స్ వచ్చా? నేనే ఆ సాంగ్ లిరిక్స్ వచ్చా? వచ్చు. పాడేసేయండి అయితే. పాడేసేయాలా? పాడేసేయండి. ఇది బావుంది కదా! పాడేసేయండి. అర్రలాలిగి కూసున్నవానే వాయి నిన్నెవ్వరు ఏమన్నరే నీ మూతంత సిన్నబోయెనోయి నా మనసూరుకోనన్నదే నే అలిగి కూసుంటే నీకేంది అయ్యనారంది నాకున్నది మా అయ్యవ్వ చెప్పినా వినలే దారి పట్టిన నీ ఇంటికి. ఓకే. మీకు సింగర్స్‌లలో ఎవరిష్టం? నాకిష్టమైన సింగర్ శైలజ భట్. ఓకే. ఆ! మా ఫోక్‌లో చాలా, చాలా స్వీటెస్ట్ వాయిస్. తనిప్పటి ఓకే. వరకు కలవలేదు. కలిస్తే మాత్రం ఖచ్చితంగా మంచి కాంప్లిమెంట్ ఇచ్చి ఒక సెల్ఫీ తీసుకుంటా. సెల్ఫీ తీసుకుంటారా? ఆ! అందరు మీతో సెల్ఫీ తీసుకుంటే మీరు తనతో సెల్ఫీ అవును. నేను తీసుకుంటారా? మంచి ఫ్యాన్‌ని తన వాయిస్‌కి. చాలా ఓకే. స్వీట్ ఉంటది. ఇప్పుడు నార్మల్‌గా బయటికెళ్తారు గదా మీరు. చూడంగానే అరే! పూజ, పూజ అని సెల్ఫీస్ తీసుకోవడం ఇదంతా చూస్తే ఏమనిపిస్తదసలు? చాలా నేను బ్లష్ అవుతా. నాకిదంతా కొత్తగుందండి నిజంగా. ఓకే. నన్ను గుర్తుపట్టడం గానీ, ఫోటోస్ తీసుకోవడం గానీ, అది ఇంటికొచ్చి ఇంకా ఆ రోజు అన్నం తింటానో లేదో గూడా తెలవదు నాకైతే. ఓకే. హ్మ్. అక్కడ వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్‌కి అయిపోతుంది. అవును.